అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ మొదటి యూనిట్ ప్రాచీన పద్య భాగంలోని 3వ పాఠ్యాంశం నారసింహ శతకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పాఠంలోకి వెళ్లే ముందు మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ మా ఛానల్ కి చాలా ఉపయోగపడుతుంది. వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక పాఠంలోకి వెళ్ళిపోతే పాఠ్యాంశం పేరు నారసింహ శతకం. ఈ పాఠ్యాంశానికి రచయిత గారు ధర్మపురి శేషప్ప కవి. ఈ పాఠ్యాంశాన్ని నారసింహ శతకం నుండే తీసుకోబడింది. ఈ నారసింహ శతకం ముఖ్యంగా భగవంతుని పట్ల భక్తికి ఉన్న గొప్పతనాన్ని, ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందటం ఎలా సాధ్యమో తెలియజేస్తుంది. అలాగే ఈ నారసింహ శతకము భక్తి, ధర్మం, నీతి, జీవన విధానం గురించి చెప్పి ప్రజలని మేల్కొల్పే ఒక చక్కటి ప్రబోధాత్మకమైన రచన ఈ నారసింహ శతకం అని చెప్పవచ్చు. కవి ధర్మపురి శేషప్ప గారు చెప్పిన ఆ ప్రబోధములు, ఆ మంచి విషయాలు ప్రతిదీ చక్కగా ఎంతో అద్భుతంగా వివరించారు. మొత్తం ఈ పాఠంలో 11 పద్యాలు ఉన్నాయి. ఆ 11 పద్యాలకి సంబంధించిన భావాల గురించి క్లియర్ గా వివరించుకుందాం. అవే పాఠ్యభాగ సారాంశం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మొదటి పద్య భావం గురించి వివరించుకుందాం. మొదటిది: ఓ నరసింహస్వామి, నీ పవిత్రమైన నీ నామ మంత్రాన్ని, నీ పేరుని తలుచుకుంటే పాపాలు అన్నీ పోతాయి, శరీరాన్ని బాధ పెట్టే రోగాలు అన్నీ తొలగిపోతాయి. నీ నామాన్ని పలికితే శత్రువులు కూడా దగ్గరికి రారు. నీ పేరుని తలుచుకుంటే చావు కూడా మా దగ్గరికి రాదు. ఆహా, నీ నామాన్ని, నీ పేరుని తలిస్తే నీ నామ మంత్రం యొక్క శక్తి చేత వైకుంఠంలో అంటే భగవంతుడి లోకంలో ఉండే అర్హత కూడా పొందవచ్చు. అంటే మోక్షాన్ని పొందగలుగుతాము. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర అంటే సొమ్ముల చేత, ధన సంపదల చేత ప్రకాశించేవాడా, అన్యాయాలను నాశనం చేసేవాడా, పాపాలను తొలగించేవాడా, ధర్మపురిలో ఉండేవాడా, ఓ నరసింహస్వామి నీకు నమస్కారం అని అర్థం. మొత్తంగా నరసింహస్వామి పేరుని తలుచుకుంటే పాపాలు, వ్యాధులు, శత్రువులు, బాధలు అంతా దూరమై మోక్షం కలుగుతుంది. ఆ నరసింహస్వామికి నమస్కారాలు అని దీని యొక్క అర్థం. ఇక రెండవది: ఓ నరసింహస్వామి, నీ పవిత్రమైన చరిత్ర, కథ చెవులతో విన్నప్పుడు ఆనందించనివాడు, నిన్ను పూజిస్తున్నప్పుడు చూసి మనసులో సంతోషంగా ఉప్పొంగనివాడు, భక్తులు నరసింహస్వామిని పొగుడుతూ నరసింహస్వామి యొక్క మహిమలను వర్ణింపగా వినడానికి శ్రద్ధ చూపనివాడు, మనసులో నరసింహస్వామిని తలుచుకోకుండా జీవితాన్నంతా వ్యర్థం చేసుకునేవాడు. పైన చెప్పిన అలాంటి వారు ప్రపంచంలో అతి పనికిమాలిన వ్యక్తిగా మారతారు. మొత్తంగా నరసింహస్వామిని పూజించని, ఆయన చరిత్రని గౌరవించని, స్వామిని మర్చిపోయిన, భగవంతుడిపై భక్తి లేని వారు జీవితాన్నంతా వృధా చేసుకొని చివరికి నాశనానికి లోనవుతారు అని అర్థం. ఈ పద్యం ఏం చెప్తుందంటే, ఒక మనిషికి ఎంత సంపాదన, పదవి ఉన్నా అతడు భగవంతుడి పట్ల శ్రద్ధ లేనప్పుడు ఆ జీవితం వ్యర్థమని దీని యొక్క అర్థం. ఇక మూడవది: ఓ నరసింహస్వామి, పశువు గొడ్డుది, చెడ్డది అయితే ఆ తప్పు పశువులు కాసేవాడిది. ప్రజలు చెడిపోతే ఆ తప్పు రాజుది. భార్య గయ్యాలిది అయితే అది భర్త తప్పవుతుంది. కొడుకు దుర్మార్గుడైతే, చెడు తిరుగుళ్ళు తిరిగితే అది తండ్రి తప్పవుతుంది. సైన్యమంతా చిందరవందర అయితే అది ఆ సేనాధిపతి తప్పు అవుతుంది. కూతురు చెడ్డది అయితే అది తల్లి తప్పు. గుర్రం చెడ్డదైతే అది గుర్రాన్ని పెంచే రౌతుది తప్పు. ఏనుగు చెడ్డదైతే అది మావిటివాడి తప్పు, అంటే ఆ యజమాని తప్పు. కానీ ఈనాడు భూమిపై మనుషులు తమ తప్పులు తెలుసుకోకుండా, తమ బాధ్యతలను గుర్తించకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తప్పు చేసినా ఎవరు తమది తప్పు అని ఒప్పుకోరు. అలా ఇష్టానుసారంగా తమకు ఇష్టం వచ్చినట్లు ఈ భూమిపైన తిరుగుతున్నారు అని కవి ప్రశ్నిస్తున్నాడు, ఆ భగవంతుడికి చెప్పుకుంటున్నాడు. ఇది మూడవది. ఇక నాలుగవది: ఓ నరసింహస్వామి, తల్లి కడుపు నుండి పుడుతూ ధనం, డబ్బు ఎవ్వడు తీసుకొని రాడు. చనిపోయిన నాడు ఆ డబ్బు వెంట రాదు. ఎంత లక్షలకున్నవారైనా సరే ఉప్పు మెతుకులే కాని ఆ బంగారాన్ని, డబ్బుని తినడు. ఇంత సంపాదించాను, అంత సంపాదించాను అన్న డబ్బు సంపాదించిన గర్వం కాని, విర్రవీగడమే కాని ఆ డబ్బు అతని వెంట రాదు. జీవిత కాలమంతా కష్టపడి సంపాదించినది ఎవరికీ తెలియకుండా దాచి చివరికి దొంగల పాలవుతుంది. అంతే కదా. ఇటు ఇతరులకు దానం చేయకుండా, దాన ధర్మాలు ఇవ్వకుండా చివరికి
అది దొంగల పాలవుతుంది. అది ఎలాంటిది అంటే తేనెటీగలు కష్టపడి దాచిన తేనెను మనిషికి ఇచ్చినట్లవుతుంది. కాబట్టి పుట్టిన నాడు ఏమీ తెచ్చుకోలేదు, పోయిన నాడు ఏమీ వెంట తీసుకుపోము. ధనం దాచుకోవటం వల్ల ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి దాన ధర్మాలు చేయాలి. ధర్మమే నిజమైన సంపద అని ఆ నరసింహస్వామిపై భక్తితో కవి చెప్తున్నారు. ఇక 5వది, నరసింహస్వామి ఎక్కువగా చదువుకున్న వారు పనికి రాకుండా పనికి మాలిన వారయ్యారు. నిజాయితీ లేకుండా అయ్యారు. పూర్తిగా తెలివి లేని వారు, చదువుకోని వారు సభల్లో ప్రముఖంగా ఉంటున్నారు. నిజాలు చెప్పేవారి మాటలు ప్రజలకు నచ్చట్లేదు, కానీ అబద్ధాలు చెప్పే వారిని నమ్ముతారు. ధర్మం గురించి మాట్లాడితే దరిద్రులయ్యారు, కానీ పిసినారి వాళ్ళంతా ధనవంతులయ్యారు. పుణ్యాలు పూజలు చేసిన వారంతా వ్యాధులతో ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు, కానీ దుర్మార్గులు మాత్రం అభివృద్ధి చెందుతున్నారు. ఓ గరుడ వాహన నరసింహ, మా వంటి బిచ్చగాండ్రకు బలమే లేదు, ఇక నీవే మాకు దిక్కు అని అర్థం. అంతే కదా. బాగా చదువుకున్న వారికి విలువ లేదు, చదువుకోని వాడే హీరో అవుతున్నాడు. నిజం చెప్తే ఎవరు నమ్మరు, అబద్ధమే అందరికీ కావాలి. ధర్మం కోసం పోరాడితే ఎవరు ముందుకు రారు. పుణ్యాలు పూజలు ఎన్ని చేసినా ఆ పూజలు చేసిన వారే ఎప్పుడు ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు. మంచోళ్ళకి డబ్బు ఉండదు, పిసినారోళ్ళకి మాత్రం డబ్బు చాలా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఆ నరసింహస్వామియే దిక్కు, నీవే దిక్కు స్వామి అని కవి అంటున్నారు. ఇక 6వది, ఓ నరసింహస్వామి, జీవులు ఈ లోకంలో చేసే ప్రతి పని ఏదో ఒక స్వార్థం ప్రయోజనానికే. అంటే ఎక్కువగా చదువుకునేది అన్నం బట్ట కోసమే, పశువులను పెంచేది పాల కొరకే, భార్యను పెళ్లి చేసుకునేది సంసార సుఖానికే, కొడుకులను పెంచుతున్నామంటే అది పుణ్యలోక గతులకే, సైన్యాన్నంతా సమకూర్చేది పగవారిని గెలవటానికే, కత్తిసాము వంటి విద్యలు నేర్చుట చావు కొరకే, చంపుట కొరకే. ఇప్పుడు దానాలు ఇస్తున్నామంటే అది వచ్చే జన్మలో పుణ్యం కట్టుకోవటానికే, ఎక్కువగా చదవటం కడుపు కొరకే. ఈ విధంగా ఇతర ఎలాంటి కోరికలు కోరకుండా కేవలం భక్తిని సంపాదించి ఎల్లప్పుడూ భక్తిని నీ ముందుట నిలుపుట ముక్తి కోసమే అని కవి అంటున్నారు. అంటే మనుషులు చేసే ప్రతి పని ఏదో ఒక లాభం ఆశించే చేస్తారు, కానీ ఈ ప్రయోజనాలు ఈ జన్మకే కాబట్టి స్వార్థం వదిలి భగవంతునిపై భక్తి నిలుపుకుంటే అది పూర్వజన్మలకి ముక్తి లభిస్తుందని అర్థం. ఇక 7వది, ఓ నరసింహస్వామి, నాకు అన్ని చెడు గుణాలే కానీ ఒక్కటి మంచి అలవాటు లేదు. నేను పరాయి స్త్రీలపై ఆశ వదలలేను, ఇతరులు మంచిగా ఉంటే సహించలేను, ఓర్వలేను. ఇన్ని చెడు బుద్ధులు చెడు గుణాలున్నాయి నాకు. నేను చేసే పనులన్నీ కూడా నీచమైన పనులే. నా మనస్సు పూర్తిగా చెడు ఆలోచనలతో నిండిపోయింది. నాలాంటి చెడు మనిషిని ఈ భూమి మీద పుట్టేటట్లు ఎందుకు చేశావు? పాముపై నిద్రించేవాడా, ఓ అనంతాశయ, పద్మరేకుల వంటి కన్నులు గలవాడా, నీవు నా తండ్రివి అయినందుకు గాను నీవే నా గతి. నేను ఏదైతే తప్పులు చేశానో ఆ తప్పులన్నీ సహించి క్షమించి నన్ను కాపాడు, ఆ అన్ని పాపాలను క్షమించి నన్ను రక్షించు అని కవి చెప్తున్నాడు. అంటే నా మనసంతా చెడు గుణాలతో నిండిపోయింది, నేనన్ని చెడు పనులే చేస్తున్నాను, వాటినన్నిటినీ క్షమించి ఆ పాపాలన్నిటినీ సహించి నన్ను రక్షించు అని ఆ భగవంతుణ్ణి భక్తుడు వేడుకుంటున్నాడు. ఇది 7వది. ఇక 8వది చూడండి, ఓ నరసింహస్వామి, పరుల యొక్క డబ్బుకి సొమ్ముకి ఆశపడేవాడు, ఇతరుల భార్యపై ఆశపడేవాడు, బిచ్చగాళ్ల దగ్గర డబ్బుని దొంగలించేవాడు, సభల్లో నిలబడి ఇతరులపై చాడీలు చెప్పేవాడు, విష్ణు భక్తులను చూసి వెక్కిరించేవారు, నిజమైన సన్యాసులని తిట్టేవాడు, ప్రజల్ని జంతువుల్ని హింసించి బాధ పెట్టే పాపాత్ములు, ఇలాంటి వారంతా యమభటుల చేతిలో వారి గదల దెబ్బతో కష్టపడతారు అని అర్థం. అంటే ఇలాంటి చెడు బుద్ధులు చెడు గుణాలు ఉన్న వారంతా కూడా ఆ యమలోకంలో యమభటుల చేతిలో వారి గదల దెబ్బలతో కష్టపడతారు అని దీని యొక్క అర్థం. ఇక 9వది, ఓ నరసింహస్వామి, నేను విద్య నేర్చుకున్నానని నాకు ఇంత చదువు వచ్చు అని నేనేనాడు గర్వించలేదు, విర్రవీగలేదు, పుణ్యాలు చేశాను అని చెప్పుకోలేదు, నాకు డబ్బుంది ధనవంతుణ్ణి అని మిగతా వారి ముందు తల ఎత్తి గర్వించలేదు, నా కుటుంబంలో కొడుకులున్నారు అని పొగుడుకోలేదు, సేవకులున్నారని కూడా గర్వించలేదు, పోరాటంలో ధైర్యం ఉందని సంతోషించలేదు, నలుగురి మెప్పు కోసం నేను నడవలేదు, అందరూ నన్ను గొప్పగా అనుకుంటారు, ఇతరులకు నచ్చాలన్న కోణంలో నేను కేవలం నిన్నే నమ్మాను, ఆ భగవంతుణ్ణి నేను కేవలం నిన్నే నమ్మాను అని అర్థం.
ఆ భగవంతుడి దయపై ఆధారపడ్డాను. నాకు ఎంత ఉన్నా ఎప్పుడూ విర్రవీగకుండా, గర్వంగా ఉండకుండా నేను కేవలం నిన్నే నమ్మి నీ యందు భక్తిని ఉంచాను అని అర్థం. ఇక 10వది, ఓ నరసింహస్వామి, ఈ లోకంలో కొన్ని విషయాలు ఎంత చెప్పినా వినేవారికి పనికిరావు. అవే వెర్రివాడికి వేదాక్షరాలు వినిపించి లాభం లేదు, మోటు మనిషికి మంచి పాటలు నేర్పినా ఫలితం లేదు, పశువులు కాసేవాడికి దేవుడు గురించి బోధన చేసిన ఫలితం లేదు, వ్యభిచారం చేసేవారికి విష్ణు కథలు చెప్పినా వారు పట్టించుకోరు, వదురుబోతుకి పుస్తకాలిచ్చి వ్రాయమనటం, ఊరికే తిరిగేవాడికి దైవ పూజ చేయమనటం వల్ల ఫలితాలు లేవు, పిసినారి వాళ్లకు దాన ధర్మాలు చేయటమని చెప్పినా అతడు వినడు, దొంగలకు నిజాయితీగా ఉండమంటే ఉంటారా? ఉండరు, ద్రోహాలను పాపాత్ములకు వారిపై దయ చూపించటం వ్యర్థం, అసలు స్వభావం చెడిపోయిన వారికి ఎంత మంచి చెప్పినా లాభం లేదు అని దీని యొక్క అర్థం. అలాంటి వారినే మూర్ఖులు అంటారు. ఇక చివరగా 11వది, ఓ నరసింహస్వామి, వ్యాసుడు, విదురుడు, కర్ణుడు, వశిష్ఠుడు, వాల్మీకి, గుహుడు, శ్రీశుకుడు, శబరి మొదలైన వారంతా వీళ్ళంతా గొప్పవారుగా పూజించబడుతున్నారు. మరి ఏ కులంలో పుట్టి ఏ కులంలో పెరిగారు? నీ దయను పొందిన వారికి జాతి, కులము అనే నీతులు ఎందుకు? జాతితో కులముతో పని లేదు, దైవం ముందు అందరూ సమానులే, నీ దయ ఉంటే కుల భేదాలకు విలువ లేదు అని దీని యొక్క అర్థం. ఇవన్నీ కూడా 11 పద్యాల భావాలు. ప్రతి పద్య భావం అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా పాఠ్యభాగ సారాంశం. ఒకసారి రివిజన్ చేసుకుందాం చూడండి. మొత్తంగా ఈ నారసింహ శతకాన్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం చూడండి. ధనాన్ని దాచకుండా దాన ధర్మాలు చేయాలి. అవతలి వారి ధనం పరాయి స్త్రీలపై ఆశ పెట్టుకోవటం పాపం. బిచ్చగాళ్లకు దానం చేయకుండా అడ్డుకోవటం నేరం. వారి డబ్బుని తీసుకోవటం కూడా తప్పు. సభల్లో చాడీలు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదు. విష్ణు భక్తులను వెక్కిరించడం, సాధువులను తిట్టడం, అవతలి వారిని బాధ పెట్టడం చేయకూడదు. భగవంతుని ముందు కులం, జాతితో పని లేదన్నాడు. ధనం సంపాదించాం అన్న గర్వం ఉండకూడదు. తమ తప్పులు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఈ భూమిపై జీవించకూడదు. చదువుకున్నా అనే అహంకారం ఎప్పటికీ ఉండకూడదు. విద్య నేర్చుకోవటం అన్నం బట్టల కోసమే. దేవుడిపై భక్తి ఉండాలి, లేదంటే జీవితం వ్యర్థం అవుతుంది. నరసింహస్వామి యొక్క ఆ నామం, ఆ పేరు వల్ల పాపాలన్నీ పోతాయి, వైకుంఠంలో ఉండే అర్హత పొందవచ్చు. ఈ విధంగా నారసింహ శతకము భక్తి, ధర్మం, నీతి, జీవన విధానం గురించి చెప్పి ప్రజలను మేల్కొలిపారు. ఒక చక్కటి ప్రబోధాత్మక రచన ఇది. ఇందులో ప్రతి పద్యభావం మంచి విషయాన్ని గురించి చెప్పింది. ఇదంతా కూడా నారసింహ శతకం. నిజంగా నరసింహస్వామి అంటేనే ఏదో తెలియని ఒక రకమైన ధైర్యం అందరికి. కాబట్టి స్వామిని ఎప్పుడు తలుచుకోవటం వల్ల అంతా మంచి జరుగుతుంది. నాతో పాటు చెప్పండి. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర. ధన్యవాదాలు.